ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద, ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది, మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయభారత్ సంస్థ ఖండించాము. నేను ఇంకో 2-3 మాటలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ఏది పెట్టారు లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు వచ్చేస్తాడు అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూసి ఉన్నాను కాబట్టి. 2వ కేసు, 3వ కేసు, 4వ కేసు, 5వ కేసు, ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఊపా చట్టాన్ని కూడా దీనికి వాడుతున్నారు. అంటే పిచ్చేమని పట్టిందేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు, నాకు స్పేస్ టైం లేక. నాకు తెలిసినంత వరకు ఆయన పైన ఆయన ఉగ్రవాదుల్ని ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడనో లేకపోతే ఆయన వీడియోలు చూసి ఊపా చట్టం పెడుతున్నారంటే, ఒకవేళ అది నిజమైతే కనుక నేను తెలుసుకున్నది, అయ్య బాబు వారెంత రావణ్, ఆయన ప్రశ్న ఛానల్ రావణ్, ఈ దేశంలో యూట్యూబర్లు అందరూ కలిస్తే ఎంత అండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్లు వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న ఆ సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్లు వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫారాలు వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాల్లో డైలాగులు చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అనుకుంటుందా, లేకపోతే ఎముకలు కూడా మెళ్ళ వేసుకుని తిరిగినా తప్పులేదు అనుకుంటారా? మీకు ఏమైనా సిగ్గు లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఈయన నచ్చలేదు. ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ ఈయన నచ్చలేదు అనుకుందాం, ఒక నిమిషం నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పటిదాకా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది తప్పనిసరి బాబు, మీకు తెలియదేమో, జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని, ఆయన మీద కార్టూన్లు వేసేవాడు శంకర్ వీక్లీలో. ఆ శంకర్ కార్టూన్లు వేస్తుంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఆయనతో ఏం ఇబ్బందిగా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద నాకు తెలిసి 10 సినిమాలు 60 సినిమాలు తీశారు. అనేక రకాల టైటిల్స్తో రామారావు గారి హావభావాలను అభినయిస్తూ రామారావు అన్నట్టుగా సినిమాలు తీస్తే, ఆ సినిమాలు కృష్ణ సినిమాలు తీయించాడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పుడు రామారావు గారు లేరు, కృష్ణ గారు లేరు. కానీ ఒక ఫంక్షన్లో కృష్ణ గారు కనిపించినప్పుడు, ఏమయ్యా కృష్ణ అయిపోయినాయా సినిమాలు, ఇంకా ఉన్నాయా, నా మేము తీయాల్సిన మిగిలి ఉన్నాయా అని ఆయన అడిగినట్టుగా నేను చదివాను. అంత జోవియల్గా క్యాజువల్గా వాళ్ళు మంచి రిలేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. మరి ఈ లెక్కనైతే కనుక సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక 70 ఊపాలను, ఆ యాక్ట్ చేసిన వాళ్ళందరి మీద ఊపా పెట్టి లోపల చూసి పిచ్చి పెట్టిందే. అంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఒక విమర్శను తట్టుకోలేనంత అసహనం ఎందుకు వస్తుంది మీకు? మీకు అసహనం వస్తే దానికి ఈ బొట్లు నమని పెట్టుకుని సనాతన వేషాలని ఎందుకు? ఈ యూట్యూబర్లంతా ఎందుకు ఆవేశపడుతున్నారు? అంటే యూట్యూబర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య రేపొద్దున మీకు కూడా ఎదురు కావచ్చు. మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. ఊపా ఎందుకు పెట్టారంటే అదో దరిద్రపు చట్టం. ఆ చట్టానికి బెయిల్ రాకుండా కావాలని చాలా దుర్మార్గమైన నల్ల చీకటి చట్టం. ఆ మాట అంటే నాకు ఏ మొహమట్లేదు, మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి. పరమ నీచమైన చట్టం అది. అలాంటి చట్టాలు ఉండడానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు నక్సలిజం నిర్మూలించామని చెప్పిన తర్వాత అసలు అవసరం లేదు. ఇప్పుడు మీకు నచ్చని వాళ్ళ మీద పెట్టుకోవడానికి ఉప చట్టాన్ని పెట్టుకున్నారా? మరి మీరు సినిమాల్లో చొక్కా వేసుకుని, చొక్కా లేకుండా ఇన్స్పెక్టర్ రోల్స్ అన్ని వేసుకుంటూ వాడిని కొట్టుకుంటూ గన్ను బయటకు పోల్చుకుంటూ దానివల్ల పోలీసులు పాడవట్లేదా? దాని మీద కేసులు పెట్టడం, మందు దాక్కుంటూ, మీకంటే వయసులో పెద్దవాళ్ళ చెంప పగలగొట్టుకుంటూ రకరకాల డ్యాన్సులు చేసుకుంటూ మీరు చేసినప్పుడు దానివల్ల ఎవరు పాడవలేదండి? యూత్ ఓన్లీ రావణ్ని ఎక్కడో హిడ్మా ఎన్కౌంటర్ని ఖండిస్తే మొత్తం మాడిపోయారా? ఏమిటిది? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎన్టీ రామారావు గారి హయాంలో పెంగళ దశరథరావు చంపేశారు. దశరథరామ హత్యలో రామారావుకి సంబంధం ఉందా, చంద్రబాబు నాయుడు సంబంధం ఉందా? లేదా? ఎందుకంటే కేసులన్నీ క్లోజ్ అయినాయి, వాటి మీద కేసులు నడిచినాయి, వాటిని ఏదో రకంగా క్లోజ్ అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకుంటే వేస్ట్. ఇలాంటి 1-2 విషయాలు మినహాయిస్తే రామారావు గారు జోవెల్గా తీసుకునే సందర్భాలు ఎక్కువ ఉన్నాయని నాకు గుర్తు. ఈ స్థాయిలో ఒక మనిషిని ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టే విధంగా వ్యవస్థల్ని దిగజారిస్తే ఈ దేశం ఎక్కడికి పోతుందని నేను అడుగుతున్నా. ఆయన నాస్తికుడు అయితే ఏమైంది? నాస్తికుడు అయితే ఏమైందండి? హిందూ మతంలో నాస్తికత్వం ఒక భాగం. హిందూ మతంలో నాస్తికత్వము, అజ్ఞేయవాదం ఇవన్నీ భాగాలు, అనివార్యమైన అవిభాజ్యమైన భాగాలు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మరి రావణ్ తనను తాను హిందూ కాదు, క్రైస్తవుడు, అది కూడా అభ్యంతరం లేదు. నేను నాస్తికుంటే హిందూ కాదు, అది కూడా అభ్యంతరం లేదు, అది ఆయన ఇష్టం. కానీ హిందూ మతం వైపు చెప్పాను తప్పితే నేను రావణ వైపు చెప్పలేదు, ఆయన ఇష్టం అది.
రావణ్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు, మీకు నచ్చలేదు, మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మీ దగ్గర ఆయన ఒక ఛానల్ అయితే 10,000 ఛానల్స్ పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఛానల్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ. వాటిలో మీరు చేయించుకోండి, పోనీ పరువు నష్టం దావా వేసుకోండి, లేకపోతే ఏదైనా కేసు పెట్టించి దాని మీద ఏదైనా చేయండి. కానీ అంటే అవన్నీ కూడా నాకు తెలిసి అడ్వైజబుల్ విషయాలు ఏం కాదు. మీరు పట్టించుకోకుండా ఉండి మీ ఆచరణ ద్వారా మీరు ప్రజలకు ఎంత గొప్ప మేలు చేస్తున్నారో, సనాతన ధర్మానికి మీరు చెప్తున్న సనాతన ధర్మానికి ఎంత మేలు చేస్తారో చెప్పుంటే బాగుండేది కదా. అలా కాకుండా దేశం అంతా చూస్తారు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు బయట దేశం అంతా చూస్తారు, సిగ్గుపడుతున్నారు మీ బిహేవియర్కి. ఈ విధంగా ఒక యూట్యూబర్ని కేసులు పెట్టి ఉపాధి చేస్తే రేపు పొద్దున్న ఆయన పారిపోయాడని ప్రయత్నించి రేపు పొద్దున్న ఎన్కౌంటర్ చేశామని చెప్తే మరి దేశం అంతా ఇలాగే నడుస్తుందని అనుకుంటే ఏమి పద్ధతి ఇది? ఇది దారుణం అన్నా కూడా మాటలు సరిపడలేదు. దీనికి చాలా మంది కూర్చుని ఆయన ఎవరితోటో ఎప్పుడో ఉన్నాడు, లేకపోతే ఆ మార్ఫింగ్ వీడియోలు తయారు చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన కులం మీద చర్చిస్తారు, శాటిలైట్ ఛానల్స్. సిగ్నల్ లేదు, ఆయన కమ్మవాడా కాదా, ఆయన దళితుడా కాదా, ఇవి అవసరమా? ఆయన కమ్మవాడైతే ఏంటి, దళితుడైతే ఏంటి, కాపు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి ఏమైంది? దానికి కేసుకి ఏమిటి సంబంధం? ఇప్పుడు ఆయన మీరంతా తెలుసుకోండి, ఆయన కమ్మవాడు కాదని ఒక ఛానల్లో చెప్తున్నారు, ఆయన కమ్మవాడే అని ఇంకో ఛానల్లో చెప్తున్నారు. మీకే పిచ్చి పట్టిందరా? ఇది ఏం చేయమంటారు మమ్మల్ని? ఆయన కమ్మవాడైతే కేసులు పెడతారా, కాకపోతే కేసులు పెడతారా? తెలుసుకుని మేమేం చేయాలి? ఆయన కులంతో ఏం సంబంధం ఇక్కడ? ఆయన ఏమైనా నేరం చేశాడా లేదంటే, ఒకటి బుద్ధి వివేకం ఉన్న వాళ్ళంతా కూడా మీరు పెట్టే కేసులకి ఆయన చేసిన నేరాలకి ఏమైనా సంబంధం ఉంది అనుకోరు. అటువంటి నేరాలు 10,000 రెట్లు మీరు ఎక్కువ చేస్తున్నారు. మీరు రాజకీయ నాయకులు వాడుతున్న భాష, మీరు మంత్రులు ముఖ్యమంత్రి, మీరు పవన్ కళ్యాణ్ ఒకటి అంటలేదు నేను ఈ విషయంలో. దేశంలో రాజకీయ నాయకులు అంతా అట్లా తయారైనారు. తిట్టేవాళ్ళు, భయంకరంగా తిట్టేవాళ్ళు, నువ్వు చావరాన్ని తిట్టేవాళ్ళు, ఈ దూషణలన్నీ వింటా ఉన్నాం. ఈ కాలుష్యం అంతా నడుస్తూ ఉంది, దాన్ని ఎవరేం అంటలే. కానీ అదంతా మాకే పేటెంట్ రైట్ హక్కులు ఉన్నాయని అనుకుంటే ఎలాగా? ఆయన ఏదో కొన్ని వీడియోలు చేశాడు, బహుశా మిమ్మల్ని ఇమిటేట్ చేశాడు, మీకు బాగా బాధ కలిగింది. ఇరిటేషన్ వచ్చినప్పుడల్లా ఊపా పెట్టుకుంటూ వెళ్ళాక మీరు పవర్లో అధికారంలో ఉన్నది. మీకు అర్థమైనటువంటి సనాతన అంటే అర్థం అదా? అన్అపాలజెటిక్స్ అనే సనాతన అంటే శ్రీరాముడు రావణాసురుడు మరణించిన తర్వాత, ఈ మాట చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. రావణాసురుడు మరణించిన తర్వాత తన భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడు అనేటువంటి రావణాసురుడు చనిపోయి పడి ఉంటే విభీషణుడిని పిలిచి ఈయనకు అంత్యక్రియలు చేయవా అని చెప్పాడు. అట్ట చేస్తాను, పరమ దుర్మార్గుడు వీడు, నేను చేయను అని చెప్తే లేదు అది మరణంతో ఆయన మనకు ఉన్నటువంటి వైరం, మరణాంతాన్ని వైరాణి, వైరములన్నీ మరణంతో ముగిసినవి, అందుచేత నువ్వు ఇతనికి ఈ అంత్యక్రియలు చెయ్యి. అంతేకాకుండా అతను నీకు ఎలాగో నాకు అలాగే. నీకు ఎలాగా? నీ సోదరుడు, నాకు కూడా సోదరుడు. భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడిని నాకు సోదరుడు అనగలిగాడు శ్రీరామచంద్రుడు. అది ఈ ధర్మం యొక్క విశిష్టత. మనం ఏమైనా అర్థం చేసుకోదలుచుకుంటే, అంటే మీరు బొట్లు పెట్టుకుని మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మాన్ని గురించి మెట్లు కడిగో లేకపోతే ఎక్కువ వచ్చి మీరు చేసేటువంటి పనులు సరే మంచిదే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ధర్మం యొక్క తత్వంలో ఏముందని అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే ఒక్క చిన్న మాట మీ నోట్లో వెళ్ళే. ఇప్పటిదాకా అయోధ్య రామాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కూడా ఒక్క మాట వెళ్ళే. అన్అపాలజెటిక్ సనాతన అంటే అర్థం అదేనా అర్థం? అన్అపాలజెటిక్ సనాతన అంటే నచ్చని వాళ్ళని కాలు పెట్టి తొక్కడం. ఈ నేలలో సంస్కృతి లేదు. మీకు తెలుసో లేదో రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి ఈ దేశంలో. అటువంటి దేశం మనది. ఎందుకంటే మన దగ్గర ఎవరికి వైరం లేదు, హీరో లేడు, వెళ్ళలేడు, అందరి దగ్గర అన్ని నడుస్తూ ఉంటాయి. ఆయనకో దండం, ఈయనకో దండం, అంతే పద్ధతి మంది. అట్లాంటిది ఈ ధర్మంలో పుట్టి ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు, పోనీ మీ మతం మీరు నడుపుకుంటే రాజకీయం ఎక్కడ? ఈ మతం కాకుండా దీనికి రాజకీయమే కాకుండా మతం కలర్ మీరు ఇస్తున్నారు. మతం కలర్ ఇస్తే ఈ మతం ఎలాంటిదేమో అనే అభిప్రాయం వస్తుంది. ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఇలా అనుసరించాలేమో, ఇది ధర్మరక్షణ ఏమో అనుకుని చాలా మంది యూట్యూబర్లు ఆవేశపడుతున్నారు. దీనికి ధర్మానికి ఏంటో సంబంధం? మీకు అని పిచ్చిపట్టిందా? ఇలాంటివన్నీ కట్టిపెట్టండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అబ్బాయి చేసినటువంటి రావణ్ అనేటువంటి వ్యక్తి, నేను విజయవిహారం ఎడిటర్ని, నేను చాలా ఇట్లాంటి దొంగ కేసులు అసలు కేసులు జీవితాంతం ఎదుర్కొన్నాను. అతడు చేసినటువంటి వాటిల్లో అతడి శైలిలో చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానం ఏం లేదు దాంట్లో. అతడి శైలిని నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ అతడి శైలికి పట్ల మీ రియాక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖండనార్హం, దుర్మార్గం మీరు చేస్తున్నటువంటి పని. అతడి మీద కేసులు తక్షణమే ఎత్తేసి అతని దారిని అతను ఉండనిస్తే మంచిదని నా ఉద్దేశం. లేదంటే నచ్చని వాళ్ళ మీద ఏ కాలుతో తొక్కి కాలు రాస్తామనేటువంటి ధోరణిని మేము అంగీకరించమని చెప్తున్నాను నేను. సో వీఆర్ విత్ రావణ్ అండ్ వీ డెఫినెట్లీ కండెమ్ హిజ్ అరెస్ట్. ఆయన మీద కేసుల్ని, అరెస్టులు ఖచ్చితంగా మేము ఖండిస్తాం.
ఆయన్ని రిలీజ్ చేయాలని, బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.